తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు అన్నారు. శనివారం పట్టణంలోని 18వ వార్డు కౌన్సిలర్ అన్నపూర్ణతో కలిసి పూర్ణం విజయ నవీన్ దంపతులు ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృషితో వార్డుకు 70 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇంకా 2 విడతల్లో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని తెలిపారు. కాలంలో మరి ఇందిరమ్మ గృహ ప్రవేశానికి మరి సోదరి ఈ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందినటువంటి అన్నపూర్ణ గారు కానివ్వండి, వారితో పాటు వారికి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలందరి విజ్ఞప్తి మేరకు నేను మరి గృహప్రవేశానికి రావడం జరిగింది. ఇంకొక విషయం, ఈ వార్డుకు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు మరి 70 గృహాలని ఈ కాలనీకి మంజూరు చేయడం జరిగింది. వార్డుకు భవిష్యత్తులో మరి అన్నపూర్ణ అక్క గారు అంతకుముందు చెప్పడం జరిగింది, మరిన్ని ఎక్కువ గృహాలు ఉంటే ఇంకా పేదలకు మనం గూడు కట్టించిన వాళ్ళం అవుతామంటే తప్పకుండా ఈ విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారికి దృష్టికి తీసుకుపోయే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి, అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఏప్రిల్ మాసంలో కొత్తగా ఇంకో 3,500 గృహాలు రాబోతా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ వార్డు శ్రమ్ వార్డు కాబట్టి దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి అన్నపూర్ణక్క గాని నేను కానీ తీసుకెళ్లి ఎక్కువ గృహాలు ఈ వార్డుకు మంజూరయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.